చినిగినంగైనా వేసుకో ఓ మంచి పుస్తకం కొనుక్కో అని మహానుభావుడు కందుకూరి వీరేశం లింగం చెప్పిండు. కానీ ఇప్పటి యూత్ కొంతమంది ఎట్లున్నారో తెలుసునా, చినిగిన బట్టలే వేసుకో ఈఎంఐ బట్టి ఒక ఐఫోన్ కొనుక్కో అన్నట్టే ఉన్నారు వాళ్ళ. ఐఫోన్ కోసం ఆగమవుతున్న యూత్ను చూస్తుంటే స్వామి వివేకానంద అయితే మీకు గన్ని గణం స్ఫూర్తినిచ్చే కొటేషన్లు చెప్పి దండగరా బై అని తిట్టుకునేటోడు కావచ్చు. లేకుంటే ఏందోళ్ళ ₹1,00,000 పెట్టి ఫోన్ కొనుక్కునేందుకు ఏందో పుక్కెట్లకి ఇస్తే ఎగబడ్డట్టే ఎగబడుతున్నారు. చూడరు దుకాణంలో ఎట్లున్నారో జనాలు. వీళ్ళంతా ఏందో కొత్త సినిమా విడుదలైందనో షాపింగ్ మాల్ ఓపెన్ అయిందనో బట్టల దుకాణంలో ఆఫర్లు పెట్టిరనే ఉరికిరాలే. అంగట్లా కొత్తగా ఐఫోన్ 16 మోడల్ ని ఇడిచిపెట్టిరు కంపెనీలు. అగో దాన్ని కొనేందుకు దుకాణం షట్టర్లు కూడా ఎత్తక ముందే పాసి నోట్లతో వచ్చి పడిగాపులుగా వస్తున్నారు వీళ్ళంతా. ఇక నిన్నయాల తొట్టెలున్న పోరలకా నుంచి 90 ఏళ్ల ముసలోళ్ళ దాకా ఫోన్ లేకుండా పొద్దు పోయిన రోజులు కదా. మార్కెట్లో కొత్తగా ఏ ఫోన్లు వచ్చినా ఎవరు పట్టించుకోరు కానీ అదే ప్రతి ఏడాది సెప్టెంబర్ లో ఐఫోన్లు రిలీజ్ అవుతున్నాయంటే జాలిగా దుకాణంలో ముంగడ లైన్లు కడుతుంటారు. ఇసొంటి ఐఫోన్ కాయిజ్ చేసేటోళ్ళంతా. మరి ఏముంటది ఆ ఫోన్ లో గంతగానం ఎగబడుతున్నారు. ఇడి దిక్కు రజితమ్మ మాట్లాడితే అడిదిక్కేమన్నా రష్మిక మందన్న కనబడుతుందా అంటే గట్లేముండదు. అన్ని ఫోన్ల లెక్కనే ఇది కూడా. ఇక తొలిసూరి ఐఫోన్ చేతిలో వాడాలన్న ఆత్రంతో కొందరైతే అందరి ముంగడ షో ఆఫ్ చేస్తానికి క్రెడిట్ కార్డులు గీకి ఈఎంఐలు పెట్టుకుంటున్నది ఇంకొందరు. ఇక కొందరేమో అవ్వాయాలను పీడిచ్చి ఐఫోన్ కొనియమని కిడ్నీలు అమ్మించే కిడ్డోలు కూడా ఉంటున్నారు. ఇక మన ఇండియా వాళ్ళ సంగతి తెలిసిందేనే. ఇక ఉద్ధరిస్తామంటే ఊర్లు కొంటామంటే వాళ్ళకు లెక్కనే లేదు. ఐఫోన్ల మీద క్రెడిట్ కార్డు బ్యాంక్ వాళ్ళు ఉద్ధరించి ఆఫర్లు ఇస్తామంటే ఊకుంటారా? దుకునపోళ్ళు షట్టర్లన్న ఎత్తక ముందే పాసినోళ్లతోటి పోయి అగపాడిగా అప్పులుగా ఆశిరాడా. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ఈడ ఆడని ఏం లేదు. ఏడేడ ఆపిల్ స్టోర్ ఉంటే ఆడాడా జనాలు ఇట్లా కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు. ఇక ఆడున్న సెక్యూరిటీలు ఎవర్రా మీరంతా అని నిమ్మలంగా నిద్రలేక కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా అలా నాపలేక నెత్తికొట్టుకున్నారట. అరే నాయనా ఫోన్ లేడి ఓరా అయ్యా జర నిమ్మలంగా ఉండురే. ₹1,00,000 పెట్టి ఫోన్ కొనేందుకు వచ్చిరు బుద్ధేంద్ర నాయన ఇంత చీపుగా ఉన్నదని సెక్యూరిటీలు కూడా తెగ ఫీల్ అయ్యారట. కానీ చూడురు యూత్ ఎట్లున్నదో. సెలవిచ్చి ఓటేయుర్రా బాబు అంటే ఒక్కరు గదిలోరు ఇంట్లోకి వెళ్ళి ఏదన్నా అన్యాయం అవుతుందిరా అంటే ఒక్కరు రారు రోడ్ల మీదకు. కానీ సినిమా హీరోల కట్అవుట్లు పెడతాందుకు, షాపింగ్ మాల్లలో హీరోయిన్లను చూస్తాందుకు, కొత్తగా ఏదన్నా మాల్ ఓపెన్ అయితే దాన్ని పోయి చూస్తాందుకు, ఐఫోన్లు కొనేందుకు మాత్రం ఎగవాడి వస్తుంటారు. ఏందో పుక్కిట్లు ఇస్తున్న పులిహోర పొట్లం కోసం ఎగబడ్డట్టు ₹1,00,000 పెట్టి కొంటున్న ఫోన్ కోసం లైన్లో నిల్చునుడేంది. ఎన్నడు మారుతారో ఈ జనాలు అనుకుంటా నిట్టూరుస్తున్నారట. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఐఫోన్లు కొనేందుకు పోయిన వాళ్ళ వీడియోలు చూస్తున్న వాళ్ళంతా.